జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులరా, మీకు అందరికి కూడా తెలుసు, నిన్నగాక మొన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కెనడా పర్యటనకు అయితే పోయించారు. సరే, ఇంతకు కెనడాలో ఈయన ఏం చేసినాడు, ఆడ ఏం జరిగింది, దానివల్ల వస్తున్నటువంటి ఫలితాలు ఏంటనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఈ న్యూస్ అయితే ప్రతి ఒక్కరికి కూడా పిచ్చిగా నచ్చుతుంది, నాది గ్యారెంటీ. ఓకే, మొన్న 2 రోజుల పాటు కెనడాలో G7 దేశాల సమిట్ అయితే జరిగింది. మొన్న జూన్ 16 నుంచి 17 వరకు కెనడాలోని ఆల్బర్టా సమీపంలోని కననాస్కిస్లో ఈ G7 దేశాల సమిట్ అయితే జరిగింది. మొదటగా ఈ సమావేశానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించలేదని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలన్నీ కూడా గుప్పమన్నాయి. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక మీడియా, మోడీ వ్యతిరేక మీడియా ఉండదు కదా, వాళ్ళకి ఇంకా ఒళ్ళి మీద గుడ్డలు నిలబడాల, ఓయమ్మ వాళ్ళ ఆనందం మామూలుగా లేదులే. ఇకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ, దాని తోక పార్టీలు అయితే నరేంద్ర మోడీ క్రేజ్ తగ్గిపోయిందని, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని ఎవరు కూడా లెక్క చేయడం లేదని, గత 10 సంవత్సరాల నుంచి G7 దేశాల సమావేశానికి ప్రధాని మోడీని పిలుస్తూ ఇప్పుడు పిలవకపోవడానికి కారణం నరేంద్ర మోడీ క్రేజ్ తగ్గడమే కారణం అని చెప్పేసి నోటికి వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విమర్శించి పండగ చేసుకున్నారు. ఇంకా ఈ మీడియా ఛానల్ వాళ్ళు, ఈ డెకాయిట్లు అంతా ఉంటారు కదా, వాళ్ళ బుద్ధి పుట్టేట్టు వాళ్ళు వార్తలన్నీ రాశారు, ఎవరికి నచ్చేటోడు. సీన్ కట్ చేస్తే 2 రోజుల తర్వాత కెనడా నూతన ప్రధాని అయినటువంటి మార్క్ కార్నీ, ఆయన స్వయంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి G7 దేశాల సమిట్కి రావాలని చెప్పేసి ఆహ్వానించారు. మీకోసం నేను మాత్రమే కాకుండా మిగిలిన 6 దేశాల అధినేతలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఈ కెనడా ప్రధాని మార్క్ కార్నీ మోడీ గారికి అయితే తెలియజేశాడు. దీంతో ఇక మోడీ గారు కూడా పాత కక్షలు ఏవి కూడా మనసులో ఉంచుకోకుండా దేశహితం కోసం G7 సమిట్లో పాల్గొనడం కోసం కెనడా పర్యటనకు అయితే పోయినాడియా. ఇక ఆ విషయం పక్కన పెట్టి అసలు మ్యాటర్కి వద్దాం. సరే, మీకు ఈ ఖలిస్తాన్ ఉద్యమం అంటే ఏంటి, అదంతా కూడా మీకు కాస్త తెలిసే ఉంటుంది. సరే, దీని గురించి కూడా కాస్త మాట్లాడుకుందాం. పంజాబ్ తర్వాత ఈ ఖలిస్తాన్ తీవ్రవాదం పుట్టింది, పెరిగింది, కొనసాగుతుంది కెనడా దేశంలోనే. ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు కెనడాను తమ రాజ్యంగా మార్చుకొని మన భారతదేశంలో ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని ఏకదోస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు. అందుకు కారణం ఇంతకు ముందున్నటువంటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఈడొక పెద్ద జోకర్ గాడు, బఫును, డాఫరు, జఫా, లఫా, మఫా, వీడికి ఎన్ని పేర్లు పెట్టినా కూడా తక్కువే. ఈ జస్టిన్ ట్రూడో అంతటి చెత్త విధవ, దరిద్రుడు, స్వార్థపరుడు ఇంకొకరంటే ఏం ఆశ్చర్యమే లే, అంత పొరమోహముడా కొడుకు అనమాట. ఈ జస్టిన్ ట్రూడో తన ప్రధాని పదవిని కాపాడుకోవడానికి కెనడాలో ఉన్న సిక్కు పార్టీ అయినటువంటి న్యూ డెమోక్రటిక్ పార్టీ సపోర్ట్ కోసం ఈ జస్టిన్ ట్రూడో ఖలిస్తానీలను నెత్తిని పెట్టుకొని ఊరేగినాడు. ఖలిస్తానీ తీవ్రవాదులకు కెనడాలో ఆశ్రయం కల్పించాడు. చివరకు భారత్ను బాంబులతో పేల్చివేస్తానటువంటి గురుపత్వంత్ సింగ్ పన్నును కూడా వీడు వెనకేసుకొచ్చాడు. అర్థమవుతుందా? కెనడాలో ఉన్నటువంటి హిందువులపైన ఈ ఖలిస్తానీ సపోర్టర్లు దాడులు చేస్తూ ఉంటే వాటిల్ని పరోక్షంగా ప్రోత్సహించాడు. పైగా ఇదేనని చెప్పి ప్రశ్నించిన భారత్తోనే గొడవ పెట్టుకొని కెనడా ప్రయోజనాలనే దెబ్బతీశాడు ఆ మూర్ఖుడు. అర్థమవుతుందా? ఈ ఖలిస్తానీ ముండా కొడుకులను నెత్తిన పెట్టుకోవడమే ఈ జస్టిన్ ట్రూడోకు శాపం అయిపోయింది. దీంతో తర్వాత జస్టిన్ ట్రూడో రాజీనామా చేయక తప్పలా. సరే, తర్వాత కెనడాలో ఎన్నికలు వచ్చి ఇప్పుడు మార్క్ కార్నీ ప్రధాని అయినాడు అనమాట. సరే, కెనడా ప్రధాని మార్క్ కార్నీ విజ్ఞప్తి మేరకు మన ప్రధాని మోడీ గారు కెనడా పర్యటనకు అయితే పోయినారు కదా. కెనడా పర్యటనకు పోయి G7 సమిట్లో పాల్గొన్నాడు. ఈ సమయంలో మోడీ గారు కెనడా ప్రధాని ఈ మార్క్ కార్నీతో చర్చలు అయితే జరిపినారు. మోడీ గారు ఏం చర్చలు జరిపినారో ఏమో కానీ ఆ తరువాత రోజే అతిపెద్ద భయంకరమైనటువంటి న్యూస్ ఒకటి వెలుగులేకొచ్చింది. అంటే నిన్న కెనడాకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, దాని పేరే కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్. ఈ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసు ఒక భయంకరమైనటువంటి రిపోర్ట్ను వెలుగులోకి తీసుకొచ్చింది. అదేందయ్యా అంటే, కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ వేర్పాటువాదులందరూ కూడా తీవ్రవాదులేనని, ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు కెనడాను తమ స్థావరంగా చేసుకొని దిక్కుమాలినటువంటి వ్యవహారాలన్నీ కూడా నడుపుతున్నారని, కెనడాలో వేగంగా ఈ సిక్కుల జనాభాను పెంచి కెనడాలో ప్రత్యేకమైనటువంటి ఒక రాష్ట్రాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేస్తారని చెప్పేసి ఆ ఇంటెలిజెన్స్ సంస్థ ఆధారాలతో సహా బయటపెట్టింది. అంతేకాకుండా కెనడాను కేంద్రంగా చేసుకున్నటువంటి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వద్ద నుంచి విరాళాలు పోగు చేసి, అర్థమైందా, వాటిల్ని భారత్లో ఈ ఖలిస్తాన్ తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారని, భారతదేశంలో బాంబు పేలుళ్లకు, అదేవిధంగా తీవ్రవాద దాడులకు కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులు ప్రణాళిక రచిస్తున్నారని, ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు పాకిస్తాన్ ISIతో కలిసి పనిచేస్తున్నారని. జాగ్రత్తగా పాయింట్, ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు పాకిస్తాన్కు చెందినటువంటి గూఢాచార సంస్థ అయినటువంటి ISIతో కలిసి పనిచేస్తున్నారని.
కాబట్టి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే మన కెనడాకు ఉన్నటువంటి గుడ్ విల్ దెబ్బతింటాదని, కాబట్టి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే మన కెనడాకు ఉన్నటువంటి గుడ్ విల్ దెబ్బతింటాదని, కెనడా పరువు నడి సముద్రంలో కలుస్తుందని చెప్పేసి ఈ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ రిపోర్ట్ అయితే విడుదల చేసింది. ఇక్కడ మీకు ఒక పాయింట్ గుర్తు చేయాలి నేను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కెనడా పర్యటన పోతా ఉన్నారు. ఈ ఖలిస్తాన్ కొడుకులు ఏం చేస్తున్నారు తెలిసిన, నరేంద్ర మోడీ గారిని చంపాలని, ఆయన మీద దాడులు చేయాలని విపరీతంగా ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ పప్పులేం ఉడకలా, నరేంద్ర మోడీ గారు బొచ్చు కూడా వాళ్ళు ఏం పీకలేకపోయినారు. ఎంతమంది మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోలో, నా నోటితో నేను చెప్పలేకుండా చిన్న పిల్లలతో వాళ్ళకి ఎంత విషయాన్ని నూరిపోసారంటే, పాకిస్తాన్ లో తీవ్రవాద ముండా కొడుకులు ఎట్లయితే ఉంటారో వీళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆ మారి తయారు చేశారు. నరేంద్ర మోడీ గారి ఫోటోలు పెట్టి వాటిని తన్నడం, ఈ చెప్పులు దండ ఎత్తకపోయి మెడలేయడం, ఏం తప్పు చేసినాడు రా ముండా కొడకలారా? మీకు కనీసం మీకు పుట్టక అసలు మీకు ఒక అర్థం ఉండదా? మిమ్మల్ని ఎవరైతే రాచి రంపాన్ని పెట్టారో, ఎవరైతే మీ జాతిని ఓచుకోతలు కోసారో అలాంటి పార్టీని గెలిపించుకున్నటువంటి చరిత్ర మీది. సిగ్గన్నా లేకుండా, లజ్జనా లేకుండా మీది ఒక బతుకు కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సిక్కు సోదరులను ఏ విధంగా హక్కును చేర్చుకున్నాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, జాతివాదులందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఎన్నో సిక్కు సంఘాలు ఈ రోజు నరేంద్ర మోడీ గారికి మద్దతునిస్తున్నాయి. అలాంటిది మీరు పాకిస్తాన్ సంకలం నాకుతా, వాళ్ళ బూట్లు నాకుతా, వాళ్ళ బుడ్డి నాకుతా పోయేసి మోడీ గారికి వ్యతిరేకంగా పనిచేస్తారా? దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారా? భారతదేశం మీద విషయం చింపుతారా? భారతదేశ జాతీయ జెండాను చింపుతారా? కాలుస్తారా? అవమానిస్తారా? ఏం మనుషులరా మీరు? మీది ఏం పుట్టకరా స్వామి? సిగ్గుపడుతున్నాం మేము నిజంగా. మన హిందువుల నుంచి వేరుపడినటువంటి ఒక మతమే సిక్కు మతం. చెప్పాలంటే అది మనకు అంతర్భాగం అనమాట హిందూ సమాజంలో. అలాంటిది వాళ్ళు ఈరోజు హిందువులు వ్యతిరేకిస్తున్నారు. ఎంత నీచానికి దిగజారిపినారంటే, భారతదేశం అంటే అంత ద్వేషం. ఏం చేసింది మీకు భారతదేశం? మీకు ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళ బొత్తు కూడా మీరు పీకలేకపోయినారు, వాళ్ళు మీరు ఏం చేయలేకపోయినారు. అలాంటి పార్టీనే నెత్తిని పెట్టుకొని అలాంటి పార్టీనే గెలిపించినారు. అలాంటి పార్టీనే ఈరోజు పంజాబ్లో స్ట్రాంగ్గా ఉన్నా చెప్పాలంటే ఏం చేశారు మీరు అంటారు. ఇప్పుడు ఖలిస్తాన్ కావాలంటారు. ఇప్పుడు భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఎవరు మెజారిటీ? సిక్కులు మెజారిటీ. సిక్కులను భారతదేశ ప్రజలు నెత్తిని పెట్టుకుంటారు, అంతగా గౌరవిస్తారు. అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఎవరు మెజారిటీ? ముస్లింల మెజారిటీ. మీకు డిక్కీలో దమ్ముంటే మీరు వాళ్ళ సంకలనం ఆగుతారు కదా. ఫస్ట్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆ పంజాబ్ రాష్ట్రాన్ని మీ చేతుల్లోకి తెచ్చుకోండి. మీకు చేతన అయితే, మీకు శక్తి ఉంటే, మీకు దమ్ముంటే, మీకు కలేజా ఉంటే తర్వాత ఇంటికి వచ్చే మాట్లాడండి. అట్ట కాదు, వాళ్ళ ముడ్డి నాకాలా, వాళ్ళ సంకలనం నాకాలా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దప్పుకొచ్చుకోవాలా, వాళ్ళు ఇచ్చే ఆయుధాలు తెచ్చుకోవాలా, భారతదేశాన్ని నాశనం చేయాలా? మీ పుట్టకలకు అర్థం లేదంటారా? ఎవరు మీ బతుకులు జడా ఎట పుట్టారా స్వామి మీరు? అయితే కెనడా ఇంటెలిజెన్స్ సంస్థ తీసుకొచ్చినటువంటి ఈ రిపోర్ట్ను బట్టి కెనడా ప్రభుత్వం ఇప్పుడు ఈ ఖలిస్తాన్ తీవ్రవాదుల మీద చర్యలు అయితే తీసుకొని ఉండాలి. అర్థం తందా? అందుకే ఈ విషయంలో ఎటు నుండి ఏ విధమైన విమర్శలు కూడా రాకుండా ముందుగానే కెనడా ప్రభుత్వం ఈ రిపోర్ట్ను విడుదల చేయించింది. అంటే ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మొత్తం మీద మోడీ గారు ఈ కెనడా ప్రధానితో ఏం మాట్లాడినారో ఏమో కానీ ఖలిస్తాన్ తీవ్రవాదుల నెత్తి మీద పెద్ద బండ డబ్బు వచ్చాడు. అది మాత్రం పక్కాగా చెప్పగలుగుతా. లేకపోతే ఎవరిరా మీరు వ్యతిరేకించేదే కాదు. హిందువుల మీద దాడులు చేస్తారు, హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తారు. సిగ్గురాదంటారా? హిందువులను కాపాడుకోవడానికి, హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి, ఈ భారతదేశాన్ని కాపాడుకోవడానికి హిందూ కుటుంబంలో నుంచి ఒక పెద్ద కొడుకునైతే అప్పగిస్తా ఉన్నారు. అలాంటి అప్పగించిన వాళ్ళే ఈ సిక్కులంతా కూడా. అదే రాను ఒక మతంగా ఏర్పడింది. ఏ దేశం కోసం అయితే, ఏ సమాజం కోసం అయితే ఒక సిక్కు మతం అనేది ఏర్పడిందో, ఒక సిక్కు సమాజం అనేది ఏర్పడిందో, వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళందరినీ కూడా నేను అనడంలే, వాళ్ళలో ఒక వర్గం తయారైపోయి అతివాదులంతా కూడా ఖలిస్తాన్ ఒక పేరు పెట్టుకొని ఈరోజు మన దేశాన్ని, మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులనే వ్యతిరేకించే స్థాయికి వచ్చారు. చూద్దాం ఎవరు గెలుస్తారో, ఇది ఎంత మాత్రం పోతుందో, ఎంత దూరం పోతుందో అది కూడా చూస్తాం. యాడికి పోతామా అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.